మార్పుల కోసం ప్రార్థన చెయ్యకండి. అది తప్పు ప్రార్థన. సుఖభోగము నిమిత్తము చేసిన ప్రార్థనా జాబితాలోకి వచ్చేస్తుంది. మరి విచిత్రం, పెన్నులకు ప్రార్థన, ప్యాటులకు ప్రార్థన. అంటే ఆ ప్యాట్ మీద ఏ పేపర్ పెట్టినను మొత్తం జవాబులు వాటికవే నిండిపోవునా? పెన్నుకు ప్రార్థిస్తే అది అలా పెడితే దానికదే నాట్యమాడి జవాబు రాయినా? అరే, పెన్నుకు ప్రార్థన, ప్యాటుకు ప్రార్థన మాత్రమే కాదు, కొందరు ఎగ్జామ్ ఆన్సర్ పేపర్ మీద ప్రైజ్ ది లార్డ్ అంటే కింద మొత్తం అంత శుభము కలుగుతుందని అర్థం. వీళ్ళకి ఏం జరగదు. అసలు అలాంటి ప్రస్తావనే లేదు. నేను చెప్పినట్టు చేయండి, ఒక్కరు కూడా ఫెయిల్ అవ్వరు. నేను 3 చెప్తాను, నేను చెప్పినట్టు చేయండి. మీరు ఫెయిల్ అయిపోతే నన్ను అడగండి. 3 విషయాలు. దేవుణ్ణి జ్ఞాపక శక్తిని వరముగా అడగండి. 2, ఎగ్జామ్స్ టైంలో ఆరోగ్యాన్ని ఇవ్వు, ధైర్యాన్ని ఇవ్వు ప్రభు అని అడగండి. ధైర్యము లేకే అనారోగ్యం వచ్చింది. అనారోగ్యం ఉండడం వల్ల ప్రతి ప్రశ్నకు వణుకొచ్చిద్ది. వణుకొచ్చిన ప్రతి ప్రశ్నకు జవాబు పోయిద్ది. కాబట్టి ఆరోగ్యాన్ని ఇవ్వు ప్రభువా, ధైర్యాన్ని ఇవ్వు ప్రభు అని అడగండి. ఇది 2. 3వది, క్వశ్చన్ చూడగానే నేను చదివిన ఆన్సర్స్ నాకు జ్ఞాపకం చేయండి ప్రభువా అని అడగండి. ఎవ్వరు ఫెయిల్ అవ్వరు. ఈ 3 సంపాదించండి, ఫెయిల్ అవ్వనే అవ్వరు. న్యాయమైన ప్రార్థన, న్యాయమైన భక్తి సాధన, న్యాయమైన ఆలోచన విధానం దేవుడు మీకు నేర్పించి మిమ్మల్ని నడుపునుగాక. ఆమేన్.